నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మనం ఇప్పుడు రాబోయే సీజన్ చలికాలం. ఈ చలికాలంలో చాలా కామన్ గా మయాల్జియాస్ చూస్తుంటాం. మయాల్జియాస్ అంటే మజిల్ పెయిన్స్, మెడ దగ్గరైనా కావచ్చు, నడుము దగ్గరైనా కావచ్చు, పిక్కల దగ్గరైనా కావచ్చు. ఈ మజిల్ పెయిన్స్ కి గల కారణాలు చూసినట్టయితే ఎస్పెషలీ మనకి టెంపరేచర్స్ బాగా తగ్గుతున్నప్పుడు, అండ్ దెన్ ఎస్పెషలీ ఈ మజిల్ పెయిన్స్, మయాల్జియాస్ ఇవన్నీ చాలా కామన్ గా 50, 60, 70 ఇయర్స్ లో చూస్తుంటాం. సో ఎందుకు ఈ చలి తట్టుకునే కెపాసిటీ మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్లోగా మన మెటబాలిజం మారటం వల్ల కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు మనకి తెలియకుండానే ఈ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అవ్వడం, అంటే నడుములో ఉన్న మజిల్స్లో కానీ, మెడ మజిల్స్ కానీ, పిక్కల దగ్గర మజిల్స్ కానీ కాంట్రాక్ట్ అవ్వడం. రెండోది, చలికాలంలో మనము వాటర్ ఇంటేక్ తగ్గడం వల్ల, ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ తగ్గుతుందో మైల్డ్ డీహైడ్రేషన్ అవ్వడం, అంటే మనకి తెలియకుండానే నీరు తక్కువ తీసుకుంటూ ఉంటాం. సో ఇట్లా డీహైడ్రేటెడ్ అవడం వల్ల, సో దీనివల్ల కూడా మజిల్ క్రాంప్స్ డెవలప్ అవుతుంది. మూడోది, అన్యూజువలీ లో టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవ్వడము. సో ఇలా కారణాలతోటి బాధపడుతున్న వాళ్ళకి ఒక ప్రాపర్ అడ్వైజ్, ఒక ప్రాపర్ అవసరం ఉంటుంది. వాటికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ambient టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం. అంటే మనము వెదర్ రూమ్లో ఉన్నా, కార్లో ఉన్నా, బయట ఉన్నా కానీ ఒక ambient టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ వులెన్ వేర్ వేసుకోవడము. తర్వాత రెండోది, స్నానం చేసినప్పుడు మరీ హాట్ వాటర్ కాకపోయినా అట్లీస్ట్ వామ్ వాటర్తో స్నానం చేయటము. మూడోది, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడము. ఇలా చేసినట్టయితే ఇలాంటి జనరలైజ్డ్ మయాల్జియాస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అంటే అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ కాకుండా చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇవన్నీ చేయడం వల్ల మనకి కాంట్రాక్ట్ అవుతున్న మజిల్స్ని రిలాక్స్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా కొద్దిగా అంటే మన మైండ్లో పెట్టుకొని ఎక్కువ నీరు తాగడము, ఎలక్ట్రోలైట్స్ సొల్యూషన్స్ ఇవన్నీ తాగడం ద్వారా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా, మజిల్ క్రాంప్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో చలికాలంలో ఫస్ట్ థింగ్, చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు, ప్రాపర్ వులెన్ వేర్ వాడటము, తర్వాత స్నానాలు అవన్నీ కూడా చన్నీళ్ళతో చేయకుండా, అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవడం ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకొని ఇలాంటి జనరలైజ్డ్ మయాలజీస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.